కాకినాడ జిల్లా కాకినాడ నగరం గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ మొదటి రెండవ సంవత్సరాలు చదువుతున్నారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు. అధ్యాపకులు లేకపోవడం వలన విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని భారత విద్యార్థి ఫెడరేషన్ ప్రశ్నించారు. పాఠాలు చెప్పేవారు లేనప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్నారు. సరైన తరగతి గదులు కూడా లేవని అన్నారు. కళాశాలలో అధ్యాపకులు నియమించాలి అని, కళాశాలల్లో ఉన్నటువంటి హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, భోజనం బాగోవడం లేదని చెప్తే కనీసం మార్చడం మానేసి బానే పెడుతున్నామని సమాధానం చెప్తున్నారని అన్నారు. విద్యార్థుల వద్ద రమ్య కళాశాల మేనేజర్ అయినటువంటి పితాని అన్నవరం విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థినిలుగా డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రమ్య కళాశాల విద్యార్థినిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి పి వరహాలు బాబు, ఎం గంగా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా కాలేజ్లో మేము చాలా సమస్యలకి చాలా బాధపడుతున్నాము. ముఖ్యంగా మాకంటూ ఫ్యాకల్టీ లేదు సార్. మాకంటూ 2 years నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యాకల్టీ అంతంత మాత్రమే. దానివల్ల మాకు స్టడీ కూడా ఏమీ లేదు. ఫుడ్ విషయం వస్తే ఫుడ్ క్లినికల్స్ అసలు తీసుకువెళ్ళని కూడా అంటున్నారు. ఫీజు కూడా అధికంగా పెంచేస్తున్నారు. 18,000 నుంచి 90,000 చేస్తారు మా స్టార్టింగ్లో. ఫుడ్ కూడా వార్డెన్ కూడా సరైన వార్డెన్ లేరు. మమ్మల్ని అక్కడ చూసుకునే స్టాఫే లేరు. హాస్పిటల్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. మా దాంట్లోకి వచ్చేసి అక్కడ మాకంటూ అక్కడ శిక్షణ ఇచ్చేవారు ఎవరూ లేరు. ఫుడ్ విషయం వస్తే అసలు బాగోదు మాకు. కొద్దిగా వెనకాలండి మీరు కొద్దిగా. ఓకేనా? నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రమ్య కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాలేజీలో 18,000 రూపాయలు ఫీజు అని చెప్పి 90,000 రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. అదే కాలేజీలో ఏదైతే 90,000 రూపాయలు ఫీజులు వసూలు చేసినా కానీ ఈరోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు. కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి, మీరు చదువుకోలేరా, మీరేమైనా చిన్నపిల్లలు అంటూ ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థులకి ఏదైతే నాణ్యమైన భోజనం లేదు. ఒకే రూమ్లో 40 నుంచి 50 మంది విద్యార్థుల్ని ఈరోజు ఒకే రూమ్లో ఉంచుతూ ఉన్నారు. 60 మంది విద్యార్థులకి కేవలం 3 అంటే 3 వాష్రూమ్ నుండి వాటినే మీరు ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజీలో. దాంతోపాటుగా ఈరోజు రమ్య కాలేజీలో గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల్ని జీజీహెచ్కి తీసుకెళ్లి క్లినిక్ చేయించాలి. గత 1.5 సంవత్సరం నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యం క్లినిక్కి తీసుకెళ్లకుండా జీజీహెచ్లో ఫీజులు కట్టకుండా వీళ్ళని క్లినిక్ కోసం జీజీహెచ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని ఈరోజు వాళ్ళు తరిమేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఏదైతే రమ్య కాలేజీ ఎండీగా ఉన్నటువంటి పితాని అన్నవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. హాల్ టికెట్లు ఇమ్మని అడిగితే నేను మీకు హాల్ టికెట్లు ఇస్తే నాకేంటి, మీరు ఫీజు కట్టకపోతే నేను హాల్ టికెట్లు ఎలా ఇవ్వగలను, ఒకవేళ హాల్ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మాయిలు ఒంటరిగా ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడెందుకు ఉన్నారని ఈరోజు అడుగుతూ ఉన్నాడు.